Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. If this is the first time that you are watching my lessons, please subscribe my channel, and I am very happy to inform you all that I am going to start spoken English classes for all age groups from 21st June. If you want to join my groups, please subscribe my channel and share this information to the people who want to learn spoken English. In this session, we are going to learn the difference between will and will be. ఈ సెషన్లో మనము విల్ మరియు విల్ బీకి ఉన్నటువంటి తేడాను మనము తెలుసుకుందాం. చాలామంది మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. విల్కి విల్ బీకి ఉన్నటువంటి డిఫరెన్స్ని తెలుసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ విల్ లేదా విల్ బీ మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ని ఈ సెషన్లో మనము తెలుసుకుందాం. వి నో విల్ ఆర్ విల్ బీ ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్. విల్ లేదా విల్ బీ అనేది ఫ్యూచర్ టెన్స్ని తెలియచేస్తుందని చెప్పి మనకి తెలుసు. స్పోకెన్ ఇంగ్లీష్, నో డిఫరెన్స్ బిట్వీన్ విల్ అండ్ విల్ బీ. నో డిఫరెన్స్ బిట్వీన్ విల్ అండ్ విల్ బీ. విల్ మరియు విల్ బీకి ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. విల్ ఆర్ విల్ బీ ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరిగే పని అని చెప్పేసి అర్థం. విల్ లేదా విల్ బీ అనేది భవిష్యత్ కాలాన్ని తెలియచేస్తుంది, భవిష్యత్తులో జరగబోయేటువంటి పనిని మనకి తెలియచేస్తుందని చెప్పి మనకి తెలుసు. విల్ ఆర్ విల్ బీ ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్. విల్ ఆర్ విల్ బీ ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్. విల్ లేదా విల్ బీ అనేది ఫ్యూచర్ టెన్స్ని తెలియచేస్తుంది, భవిష్యత్తులో జరగబోయేటువంటి పనిని తెలియచేస్తుంది. Look at the example here. She will come here. She will come here. We know it is a subject and will plus V1. Will plus V1. V1 అంటే present tense of verb. Present tense of verb. She will come here అంటే అర్థం ఏంటి? ఆమె ఇక్కడకు వస్తుంది. They will eat banana. వారు బనానాను తింటారు అంటే జరగబోయే పనులను తెలియచేసేదాన్ని మనము ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి చెప్తాం. విల్ ప్లస్ V1. ఆ స్ట్రక్చర్ని మనం విల్ ప్లస్ V1 భవిష్యత్తులో జరగబోయే పనిని తెలియచేసేదాన్ని మనం ఈ స్ట్రక్చర్లో ఉపయోగిస్తాం. విల్ ప్లస్ V1 అని చెప్పి మనం చెప్తాం. లుక్ ఎట్ అనదర్ సెంటెన్స్. లుక్ ఎట్ సెకండ్ సెంటెన్స్. తరుణ్ విల్ బీ టీచింగ్ ఏ లెసన్. తరుణ్ విల్ బీ టీచింగ్ ఏ లెసన్. హియర్ తరుణ్ ఈజ్ ఆల్సో ఎ సబ్జెక్ట్. పని చేసేవాడు కాబట్టి సబ్జెక్ట్ అని చెప్తాం. ఇక్కడ స్ట్రక్చర్ని జాగ్రత్తగా గమనించండి. విల్ ప్లస్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇంగ్ ఫామ్ దేనికి యాడ్ చేస్తాం? V1కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం. కమ్ ఇంగ్ కమింగ్, ఈట్ ఇంగ్ ఈటింగ్, గో ఇంగ్ గోయింగ్, రన్ ఇంగ్ రన్నింగ్, టీచ్ ఇంగ్ టీచింగ్. ఇలా V1కి మనము ING ఫామ్ని యాడ్ చేస్తాం. విల్ ప్లస్ బీ ప్లస్ టీచింగ్. ఈ స్ట్రక్చర్ని ఇక్కడ మనం చెప్పాం. తరుణ్ విల్ బీ టీచింగ్ ఏ లెసన్. దీని అర్థం ఏంటి? విల్ బీ ప్లస్ ఇన్ఫామ్ యాడ్ చేస్తే అర్థం ఏంటి? ఆ పని చేస్తూ ఉంటారు అని అర్థం. విల్ ప్లస్ బీ ప్లస్ ఇన్ఫామ్ అంటే భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని అని చెప్పేసి అర్థం. విల్ ప్లస్ బీ ప్లస్ ఇన్ఫామ్. ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ టేక్స్ a particular time in the future. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పనిని మనము విల్ బీ ప్లస్ ఇన్ఫామ్ అని చెప్పి మనం చెప్తాం. తరుణ్ విల్ బీ టీచింగ్ ఎ లెసన్. తరుణ్ పాఠం బోధిస్తూ ఉంటాడు. తరుణ్ పాఠం బోధిస్తూ ఉంటాడు. భావన్ విల్ బీ ప్లేయింగ్ హాకీ. భావన్ విల్ బీ ప్లేయింగ్ హాకీ. దీని అర్థం ఏంటి? భావన్ హాకీ ఆడుతూ ఉంటాడు. భావన్ హాకీ ఆడుతూ ఉంటాడు. గౌరీ విల్ బి రన్నింగ్. గౌరీ విల్ బి రన్నింగ్ అంటే అర్థం ఏంటి? గౌరీ ఆ సమయానికి పరిగెడుతూ ఉంటాడు అని చెప్పేసి మనము అర్థం చెప్పొచ్చు. విల్ ప్లస్ V1 అంటే భవిష్యత్తులో జరిగే పని. వారు ఆడుతూ ఉంటారు, వారు ఆడతారు. ఆమె ఇక్కడికి వస్తుంది. విల్ ప్లస్ బీ ప్లస్ ఇన్ఫామ్ని మనము చూసుకుంటే పలానా సమయానికి భవిష్యత్తులో జరుగుతూ ఉండే పని అని చెప్పి అర్థం. నెక్స్ట్ అనదర్ వన్, థర్డ్ ఎగ్జాంపుల్. I will teach a lesson. I will teach
ఎ లెసన్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, విల్ ప్లస్ V1. ఇదే స్ట్రక్చర్ సెంటెన్స్ 1లో మనం చెప్పుకున్నాం. ఐ విల్ టీచ్ ఎ లెసన్. నేను పాఠాన్ని బోధిస్తాను. నేను పాఠాన్ని బోధిస్తాను అంటే జరగబోయే పనిని మనం తెలియజేస్తాం. బట్ ఇక్కడ ఈ సెంటెన్స్ ఒకసారి గమనిద్దాం. సెకండ్ సెంటెన్స్ గమనిద్దాం. ఎ లెసన్ విల్ బి టాట్. ఎ లెసన్ విల్ బి టాట్. లెసన్ అనేది ఇక్కడ మనం సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది? విల్ ప్లస్ బీ ప్లస్ టాట్ అంటే దీన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. ఇక్కడ చూడండి, విల్ ప్లస్ బీ ప్లస్ ఇన్ఫార్మ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్ట్రక్చర్స్. ఈ టూ స్ట్రక్చర్స్కి డిఫరెన్స్ ఉంది. విల్ ప్లస్ బీ ప్లస్ ఇన్ఫార్మ్. ఇక్కడ విల్ ప్లస్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని ఓల్డ్ ఇంగ్లీష్లో V3 అంటాం, మోడర్న్ ఇంగ్లీష్లో V5 అంటాం. ఆ స్ట్రక్చర్ ఇక్కడ నోట్ చేసాం, ఒక్కసారి గమనించండి. ప్లీజ్ అబ్జర్వ్ ది స్ట్రక్చర్. విల్ ప్లస్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. హియర్ విల్ ప్లస్ బీ ప్లస్ ఇన్ఫార్మ్. ఈ స్ట్రక్చర్ సెకండ్ సెంటెన్స్లో చెప్పాం, పలానా సమయానికి జరుగుతూ ఉండే పని అని అర్థం. బట్ ఇక్కడ విల్ ప్లస్ బీ ప్లస్ V3 అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎ లెసన్ విల్ బి టాట్. ఎ లెసన్ విల్ బి టాట్. ఎప్పుడైతే విల్ ప్లస్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వచ్చిందో ఈ సబ్జెక్ట్ అనేది పని ఫలితాన్ని పొందుతూ ఉంటుంది. ఇక్కడ లెసన్ అనేది మనకి యాక్చువల్గా ఆబ్జెక్ట్. ఇక్కడ దీన్ని మనము పాసివ్ వాయిస్లోకి తీసుకుని వచ్చాం. ఎ లెసన్ విల్ బి టాట్ బై మీ అంటే పాఠ్యాంశం బోధించబడుతుంది. ఎ లెసన్ విల్ బి టాట్ మీన్స్ పాఠ్యాంశం బోధించబడుతుంది అని చెప్పేసి అర్థం. ఎప్పుడైతే విల్ బి పాస్ట్ పార్టిసిపుల్ తీసుకున్నామో ఇక్కడ సబ్జెక్ట్ అనేది పని చేస్తున్నట్టు కాదు, పని ఫలితాన్ని పొందుతున్నట్టు. ఇక్కడ చూడండి, షీ విల్ కమ్ హియర్. ఇక్కడ షీ అనేది పని చేస్తుంది. షీ ఈస్ ది ఏజెంట్ హియర్. తరుణ్ విల్ బి టీచింగ్ ఎ లెసన్. ఇక్కడ గమనించండి, తరుణ్ ఈజ్ ఆల్సో అన్ ఏజెంట్. తరుణ్ పని చేస్తూ ఉన్నాడు అని అర్థం. ఇక్కడ చూడండి, ఐ విల్ టీచ్ ఎ లెసన్. ఐ అనేది సబ్జెక్ట్, ఇక్కడ ఐ అనేది పని చేస్తుంది అని అర్థం. బట్ హియర్ ఎ లెసన్ విల్ బి టాట్ అంటే లెసన్ అనేది సబ్జెక్టే కానీ పని చేస్తున్నట్టు కాదు, పని ఫలితాన్ని పొందుతున్నట్టు. ఎప్పుడైతే విల్ బి ప్లస్ V3 అనేది ఉపయోగించామో ఇక్కడ సబ్జెక్ట్ పని చేస్తున్నట్టు కాదు, పని ఫలితాన్ని పొందుతున్నట్టు. విల్ బి ప్లస్ ఇన్ఫార్మ్ యూజ్ చేసామో అక్కడ సబ్జెక్ట్ పని చేస్తూ ఉన్నట్టు, ఒక సమయానికి జరుగుతూ ఉండే పని అని చెప్పి అర్థం విల్ బి ప్లస్ ఇన్ఫార్మ్. బట్ విల్ బి ప్లస్ V3 అనేది సబ్జెక్ట్ పని చేస్తున్నట్టు కాదు, పని ఫలితాన్ని పొందుతున్నట్టు. ఏ లెసన్ విల్ బి టాట్. ఇక్కడ మనము ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. విల్ ప్లస్ V1, విల్ బి ప్లస్ V3. విల్ బి ప్లస్ ఇన్ఫార్మ్ అనేది పక్కన ఉంచండి, ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. విల్ ప్లస్ V1 అంటే భవిష్యత్తులో జరిగే పని. విల్ బి ప్లస్ V3 అంటే అర్థం ఏంటి? సబ్జెక్టు పని ఫలితాన్ని పొందుతున్నట్టు అవుతుంది. లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. ఐక్య విల్ టీచ్. ఐక్య విల్ టీచ్. ఇక్కడ చూద్దాం, ఐక్య సబ్జెక్ట్, విల్ ప్లస్ V1. ఈ స్ట్రక్చర్ని మనం తీసుకున్నాం. ఐక్య బోధిస్తుంది, జరగబోయే పనిని మనం చెప్పాం. అలానే ఇంకొక సెంటెన్స్ చూడండి, ఐక్య విల్ బి టాట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ సెంటెన్సెస్? సేమ్ సబ్జెక్ట్ ఈస్ టేకెన్ హియర్. సేమ్ సబ్జెక్ట్ ఈస్ టేకెన్ హియర్. ఒకే సబ్జెక్ట్ని తీసుకున్నాం. ఐక్య విల్ టీచ్, ఐక్య బోధిస్తుంది అన్నాం. ఐక్య విల్ బి టాట్ అంటే అర్థం ఏంటి? ఐక్యకి పాఠం బోధించబడుతుంది అని అర్థం. విల్ టీచ్, విల్ బి టాట్. ఇక్కడ ఏంటి? విల్ టీచ్ అంటే విల్ ప్లస్ V1 వచ్చు. ఇక్కడ విల్ బి టాట్ అంటే స్ట్రక్చర్ చూడండి, విల్ ప్లస్ బి ప్లస్ V3. విల్ ప్లస్ బి ప్లస్ V3 అంటే అర్థం ఏంటంటే సబ్జెక్ట్ పని ఫలితాన్ని పొందుతుంది. జనరల్గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐక్య విల్ టీచ్ అంటే ఐక్య బోధిస్తుంది అని అర్థం. ఐక్య విల్ బి టాట్ అంటే ఐక్యకి పాఠం బోధించబడుతుంది అని చెప్పేసి అర్థం. అది విల్ టీచ్, విల్ బి టాట్కి ఉండేటువంటి డిఫరెన్స్. విల్ ప్లస్ V1 స్ట్రక్చర్ ఒక రకమైనటువంటి మీనింగ్ వస్తుంది. శ్రీలక్ష్మి విల్ కుక్. శ్రీలక్ష్మి వండుతుంది. విల్ కుక్ ఆమె పని చేస్తుంది అని అర్థం. శ్రీలక్ష్మి విల్ బి హెల్ప్డ్. శ్రీలక్ష్మి విల్ బి హెల్ప్డ్. శ్రీలక్ష్మికి సహాయం చేయబడుతుంది. ఓకే, లేదా శ్రీలక్ష్మి విల్ హెల్ప్. శ్రీలక్ష్మి సహాయం చేస్తుంది. ఇది ఫస్ట్ సెంటెన్స్. శ్రీలక్ష్మి విల్ బి హెల్ప్డ్. శ్రీలక్ష్మికి సహాయం చేయబడుతుంది అని అర్థం. విల్ ప్లస్ V1, విల్ ప్లస్ బి ప్లస్ V3. ఆ రెండింటికి డిఫరెన్స్ మీరు గమనించగలరు. కమ్ టు ద ఫిఫ్త్ సెంటెన్స్. లేఖ్య విల్ పనిష్ మీ. లేఖ్య విల్ పనిష్ మీ. లేఖ్య సబ్జెక్ట్,
విల్ ప్లస్ V1 ఈ స్ట్రక్చర్ మనం తీసుకున్నాం. విల్ ప్లస్ V1. లేఖ్య విల్ పనిష్ మీ. లేఖ్య నన్ను శిక్షిస్తుంది అని చెప్పాం. లేఖ్య నన్ను శిక్షిస్తుంది. ఓకే, ఈ మీ అనేది అలా ఉంచండి. పోనీ ఆబ్జెక్ట్ సంగతి ఎందుకు? లేఖ్య విల్ పనిష్. లేఖ్య శిక్షిస్తుంది ఎవరినైనా. అఫ్ కోర్స్ లేఖ్య విల్ పనిష్. విల్ ప్లస్ V1 భవిష్యత్తులో జరగబోయే పని. బట్ కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. లేఖ్య విల్ బి పనిష్డ్. లేఖ్య విల్ బి పనిష్డ్. లేఖ్య అనేది సబ్జెక్ట్, స్ట్రక్చర్ ఏంటి? విల్ ప్లస్ బి ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ మనం చెప్పుకున్నాం. విల్ ప్లస్ బి ప్లస్ V3 ఏంటి? పనిష్, పనిష్డ్, పనిష్డ్. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్ అంటాము. దాన్నే V3 అంటారు. కొంతమంది దాన్నే వర్బ్ 5 అని కూడా చెప్పడం జరుగుతుంది మోడర్న్ ఇంగ్లీష్లో. సో చూద్దాం. లేఖ్య విల్ పనిష్. లేఖ్య శిక్షిస్తుంది. లేఖ్య విల్ బి పనిష్డ్. లేఖ్య శిక్షింపబడుతుంది అని అర్థం. ఎప్పుడైతే ఈ విల్ ప్లస్ బి ప్లస్ V3 వాడడం జరిగిందో ఈ సబ్జెక్ట్ అనేది పని చేస్తున్నట్టు కాదు, పని ఫలితాన్ని పొందుతున్నట్టు అని చెప్పేసి అర్థం. లేఖ్య విల్ బి పనిష్డ్. సో విల్ ప్లస్ V1 అంటే సబ్జెక్ట్ పని చేస్తున్నట్టు. విల్ ప్లస్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్ అంటే సబ్జెక్ట్ పని ఫలితాన్ని పొందుతున్నట్టు అని చెప్పేసి అర్థం. The government will declare. The government will declare. గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అని చెప్పేసి అర్థం. ది గవర్నమెంట్ విల్ బి డిక్లేర్డ్. గవర్నమెంట్ డిక్లేర్ చేయబడుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇన్ దిస్ వే ఇది ఇలాంటివి మనకి చాలా కన్ఫ్యూషన్కి గురవుతూ ఉంటాం. విల్ బి, షల్ బి. అదేవిధంగా విల్ బి ఏ విధంగా వచ్చిందో షల్ బి, షుడ్ బి, వుడ్ బి, కెన్ బి. ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. వీటన్నిటిని మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత V1 వాడితే సబ్జెక్ట్ పనిచేస్తున్నట్టు, ఈ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత బి ప్లస్ V3 వాడితే అక్కడ సబ్జెక్ట్ ఫలితాన్ని పొందుతున్నట్టు అని చెప్పేసి అర్థం. ఓకే, మరింతగా ఈ యొక్క డిఫరెన్స్ని తెలుసుకోవడానికి లెసన్ని జాగ్రత్తగా వాచ్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని మాకు అందజేయండి. ఈ యొక్క వీడియోని మాకు అందరికీ షేర్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్స్కి సంబంధించి June 21 నుంచి క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.